థ్యాంక్ యూ ఫర్ గివింగ్ లైటింగ్ టు ఇచ్చాపురం. ఇచ్చాపురంకి వెలుగు తెచ్చిన రవికుమార్ గారికి థ్యాంక్ యూ. రవి గారు. స్పెషల్ థ్యాంక్స్ టు సోడా చైర్మన్ రవికుమార్ గారు. అన్న మీ పేరు? నా పేరు నరసింహమూర్తి. ఇక్కడ ఇచ్చాపురం పంతులు గారిని, ఈ ఊరు గ్రామ పురోహితుడిని. ఈ సెంట్రల్ లైటింగ్ వల్ల ప్రధానంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం రోడ్డు మీద ఉన్నటువంటి అరాచక స్థితులు అంటే కొంచెం ఇబ్బందిగా తొలగిపోయింది. ప్రధానంగా ఇక్కడ మందుగాళ్ళు ఎదురుకుండా వైన్ షాప్ ఉంది. ఇంతకుముందు అంటే వీధులకు వెళ్ళేవారు. ఈ లైటింగ్ వల్ల అంటే కొంత తగ్గింది. దానివల్ల కొంచెం ఇబ్బందిగా పరిస్థితి కూడా తగ్గినాయి. నాకైతే ఇప్పుడు ఇచ్చాపురం క్లీన్ చీట్గా బాగుంది. ఎందుకంటే ప్రధానంగా చీకటిగా ఉండడం వలన కుక్కలు తాగడి కానీ లేకపోతే దొంగతనాలు కానీ ప్రధానంగా రోడ్డు మీద రకరకాల ఆవులు ఉండడం కానీ దీని కానీ లేకపోతే కొంచెం ఇబ్బందిగా పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు లైటింగ్ ఉండడం వల్ల పగల్లా కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు. ప్రశాంతంగా వస్తున్నాం, ప్రశాంతంగా వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి రవికుమార్ గారు, ఇచ్చాపురం. చాలా థ్యాంక్స్. ప్రధానంగా చెప్పాలంటే ఇంతవరకు ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమం చేయాలి, ఎన్నో జరగాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఇచ్చాపురం గ్రామ పురోహితుడిగా మీ శ్రేయభిలాషిగా ఆయనకి మీకు ఆశీర్వదిస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సార్. కాకపోతే ఈ మధ్య కాలంలో రవికుమార్ సారథ్యంలో చూడవాళ్ళు ఈ సెంట్రల్ లైటింగ్ ఇచ్చాపురంకి కొత్త వెలుగులు వచ్చాయి. ఇంతకు పూర్వం చీకటి రాజ్యం వెళ్ళేది, ఇప్పుడు చాలా బాగా. గతంలో బైక్ వేసుకుని వెళ్ళినా సరే ఈ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ కానీ బయట సైడ్ లైటింగ్ లేక కొంచెం ఇబ్బందులుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ ఇబ్బందులు అనేది చాలా చక్కగా ఉందండి. చక్కనైన డెవలప్మెంట్ వచ్చింది. ఇప్పుడు మాత్రం అందరూ చెప్పుకుంటున్నారు మంచి సెంట్రల్ లైటింగ్ బాగా వచ్చింది, చాలా బాగుంది అని అందరూ చెప్పుకుంటున్నారు. కాకపోతే ఈ సెంట్రల్ లైటింగ్ అనేది కొంచెం లాంగ్ పెంచుంటే బాగుండేదని చెప్పేసి మాత్రం అనుకుంటున్నారు. చాలా బాగుంది. ఇచ్చాపురం అంటే చెప్పుకోవడానికి మున్సిపాలిటీ ఇప్పుడు అనిపిస్తుందండి. రవికుమార్ గారు చాలా థ్యాంక్స్ అండి, మాకు ఈ వెలుతురు ఇచ్చినందుకు. చాలా బ్రహ్మాండంగా ఉంది. మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటామండి. రిలీజ్ చేసిన సోడా చైర్మన్ కొరికాన రవికుమార్ గారు, వన్ ఆఫ్ ది జనసేన టీమ్ అండ్ పాతపట్నం ఇన్ఛార్జ్. ఐ థింక్ స్పెషల్ థ్యాంక్స్ టు రవికుమార్ గారు. లైటింగ్ వేసినండి మా ఊరికి ఒక దేవతేజ్యం వచ్చినట్టున్నది. అంత పట్టపగలుగా ఉన్నట్టున్నది. దొంగల భయం లేక, ఏ విషయం భయం లేక, ఏది లేక చాలా బాగుంది. అంతకుముందు ఎలా ఉండేదమ్మా? అంతకుముందు అంటే దొంగల రాజ్యం లాగా చీకటిగా ఉంది. రోడ్లు కూడా మా డిప్యూటీ సీఎం గారు, మన సీఎం గారు కూడా దయించి రోడ్లు కూడా వేస్తే కొంచెం బాగుంది. రవికుమార్ గారికి థ్యాంక్స్ అండి. ఇక్కడ ఇచ్చాపురం. ఇచ్చాపురం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? చిన్నప్పటి నుండి. నుంచి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సెంట్రల్ లైటింగ్ వేసింది? టౌన్ కొంచెం నీట్గా ఇంతకు ముందు నైట్ 10 అయితే ఫుల్ చీకటిగా ఉండేది రోడ్లన్నీ. ఇప్పుడు లైటింగ్ వల్ల కొంచెం సేఫ్గా ఉంటున్నారు. లేడీస్ కూడా ఇంతకు ముందు లేట్ నైట్ ట్రైన్కి వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు లైటింగ్ వల్ల కొంచెం వాళ్ళకి సేఫ్గానే ఫీల్ అవుతుంది. మన జనసేన అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సోడా చైర్మన్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ సార్. అంటే యాక్చువల్గా ఇది సోడా నీళ్ళతో వేశారు కదా. గతంలో ఈ 30 సంవత్సరాల నుంచి లైటింగ్ అనేది లేదండి. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది కూడా లేదు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సోడా తాలూకు పర్మిషన్ మీద వేశారు. చాలా ఎక్సలెంట్ ఉందండి, చాలా బాగుంది. ఎందుకంటే నైట్ ఏ టైం వచ్చినా సరే మాకు చాలా ఫ్రీగా ఉంటుంది. నైట్ హ్యాపీగా ఇంటికి వెళ్ళి. ముందే ఎలా ఉండేది? ఎప్పుడు చూడు చీకటి మామూలుగా ఉండేది. ఇప్పుడు అంత వికారంగా ఉండేది. మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ సోడా నిధులతో వేసిన తర్వాత ఈ చివరికి ఆ చివరికి పెద్ద విశాఖపట్నంలో టౌన్ లాగా ఉన్నది, సిటీ లాగా ఉన్నది. కాబట్టి హ్యాపీగా ఉంది. వైజాగ్ లాగా ఉన్నాం ఇప్పుడు మేము. ఓకే. నా పేరు సహదేవ్ రెడ్డి. దీనికి ముందు కూడా 2014-19 కూడా తెలుగుదేశం గవర్నమెంటే ఉన్ను. అప్పుడు లైట్స్ అయితే ఉండేవి. పోయిన వెంటనే అవి రీప్లేస్మెంట్ లో లైటింగ్ వేసేవారు. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ సక్రంగా లైట్స్ వేయనందువల్ల ఇచ్చాపురం మున్సిపాలిటీలో చాలా ఆక్వర్డ్ గా చీకటిలో ఉండేది. ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ వచ్చిన తరువాత ఈ సెంట్రల్ లైటింగ్ సోడా నిధులతో ఈ రోజు ఒక బస్ స్టాండే కాదు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, అలాగే రైల్వే స్టేషన్ లో కూడా అతి చక్కగా అతి సుందరంగా ఈ నగరము చక్కగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. పబ్లిక్ లో కూడా మంచి టాక్ వచ్చింది. సార్ ఇంతకు పూర్వం ఏంటంటే గుడిదేపల్లి ఉన్నట్టు ఉండేవాళ్ళు. ఎప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఒకసారి టీడీపీ గవర్నమెంట్. కాంగ్రెస్ పరిస్థితి అందరికీ తెలుస్తుంది కదా, కళ్ళున్న మూసుకొని తిరుగుతారు. అలాగే ఇక్కడ లైటింగ్ కూడా అలాగే ఉండేది.
మీ పేరు? కొరికాని గోపికృష్ణ. ఏం చేస్తా ఉంటారు? నేను శ్రీరామ్ ఫైనాన్స్ లో మేనేజర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇచ్చాపురంలో? 40 years అవుతుంది, 45 years అవుతుంది. పుట్టిగే బై బర్త్. సుడా చైర్మన్ తో ఈ సెంట్రల్ లైటింగ్ అనేది వేయించారు ఇచ్చాపురంలో. ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. అంతకు ముందు ఎలా బాగుంది. అంతకు ముందు అంత చీకటే, ఇప్పుడు లైటింగ్ ఉంది. అంతే గత 50 సంవత్సరాల నుంచి ఇది మున్సిపాలిటీ, బట్ మున్సిపాలిటీలా లేదంటున్నారు. అది కరెక్ట్. మున్సిపాలిటీలా లేదు, ఇప్పుడు మున్సిపాలిటీలా కనిపిస్తుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు మీరు? అప్పుడు పూర్తిగా లైటింగ్ ఉండేది కాదు, స్ట్రీట్ లైట్స్ అంధకారంలో ఉండేవారు. ఇప్పుడు కొద్దిగా బాగానే ఉందా వెలుతురులో. సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. ఈ పుట్టినప్పటి నుంచి ఈ లైటింగ్ ఎప్పుడైనా చూసారా ఇచ్చాపురంలో? లేదండి, ముందు కూడా ఇంత లైటింగ్ లేదు, నార్మల్ లైటింగ్ ఉండేది. ఇప్పుడు ఓకే బాగుంది. ముందు కన్నా ఫస్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఇబ్బంది ఉండేది, లైటింగ్ ఉండేది కాదు, గోతులు ఉండేవి, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ లైటింగ్ రావడం వల్ల అంటే కొద్దిగా ప్రయోజనంగా ఉంది, ఇంకా సేఫ్ గా కొంతమంది జర్నీ చేస్తున్నారు. బాగుంది, సిటీ లాగా మనకు ఒక ఆహ్లాదంగా బాగుంది. నిలబడుతుంది ఇక్కడ ఒక టైం పాస్ మాకు అందరికి చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది మీ ఊరికి లైటింగ్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్నయ్య. అంతకుముందు ఎలా? అప్పుడు అంతగా ఉండేది కాదు, ఇప్పుడు చాలా బాగుంది అనమాట లైటింగ్ పెట్టినందుకు. ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేసాము, ఇప్పుడు లైటింగ్ ఉండడం వల్ల కొంచెం హ్యాపీ. ఇచ్చాపురంకి వెలుగు తెచ్చిన రవికుమార్ గారికి థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది లైటింగ్ మీకు? చాలా బాగుంది. అంటే ఈ విధంగా ఎప్పుడో చేస్తుంటే బాగున్నాను. ఇచ్చాపురం మున్సిపాలిటీ కంటే ఇంకా కూడా దాసనపేట వరకు చేయాలి. దాసనపేట చేచేత మరి గుడి వరకు పెంచితే ఇచ్చాపురం తలకు అందం అనేది అది ఉంటుంది అనమాట. అదే మీరు చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు, ఇప్పుడు అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏ ఉంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? చాలా ఇబ్బందులు. చీకటిగా ఇచ్చాపురం ఒక చిన్న పల్లెటూరు కన్నా కొంచెం బాగుండే ఎలాగుండేది పల్లెటూరే అని అనిపిస్తుంది ఎవరైనా గొప్పకొని వస్తే. దాని మీదకి ఇది చాలా బెటర్. ధన్యవాదాలు. మనకు ఎలక్ట్రిసిటీ చేసినందుకు చాలా ధన్యవాదాలు. చాలా బాగుంది సార్, ఫస్ట్ గమనించలేదు, ఇప్పుడైతే మొత్తం చాలా బాగుంది. నాకు కూడా చాలా బాగుంది లైట్లో. ఇది లైటింగ్ వేసింది సుడా చైర్మన్ రవికుమార్ గారు అనమాట. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో డెవలప్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చూస్తుంటాం, ఇన్స్టాల్లో పెడుతుంటారు అతను. అన్నీ అంటే మనకి ఏవేవి అవసరం అంటే అలాంటివన్నీ అతను చేస్తుంటారు, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సార్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సార్. ఇలాంటివన్నీ మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏవైనా గొంతులాగా ఉండడం, రైల్వే స్టేషన్ గురించి అతను మాట్లాడడం, ఇవన్నీ ప్రజల కోసం చెప్పడం, ఇవన్నీ చాలా బాగుంటాయి. మా పిల్లలు కూడా అంటుంటారు ఇతను అన్ని ఈ ప్రభుత్వం వచ్చి నుంచి కొద్దిగా అతను బాగానే చేస్తున్నారు, ఇంకా ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేసి అంటున్నారు. ఎందుకంటే ముందు ఇప్పుడు బాగున్నది సార్, ఇచ్చాపురం లైటింగ్ పొజిషన్ బాగున్నది, లైటింగ్ బాగుంది. రవికుమార్ గారు చాలా చాలా ఇచ్చాపురం వెళ్తురు చేశారు. మామూలుగా ఈ లైటింగ్ గురించి ఎలా ఉంది అనిపిస్తుంది? లైటింగ్ అయితే ముందు మీదకి లైటింగ్ చాలా బాగుంది. అతనికి చాలా థ్యాంక్స్ అని అనుకుంటున్నాను. రవికుమార్ థ్యాంక్స్ ఈ లైటింగ్ పెట్టినందుకు రవికుమార్ గారికి చాలా థ్యాంక్స్. మీ పేరు? నా పేరు శివకుమార్తో. షాప్ ఎలా ఉంది అన్న సెంట్రల్ లైటింగ్? ఇప్పుడు బాగుందన్న సెంట్రల్ లైట్. అంత ముందు కొంచెం చీకటిగా ఉండేది, ఇప్పుడు బాగుంది. చాలా థ్యాంక్స్ అండి పెట్టినందుకు రవికుమార్ గారు, థ్యాంక్ యూ. నా పేరు తులసిరెడ్డి అండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాపురం మున్సిపాలిటీకి ఒక వెలుగు అనేది వచ్చిందండి. ఇంతకు ముందు చెమ్మ చీకట్లు ఉండేది, ఇప్పుడు రాత్రి అయినా చాలా పట్టపగల్లాగా ఉందండి. చాలా అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దుతుంది. చాలా బాగుంది సార్ పరిపాలన. నాకు తెలిసి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు అనేది ఇక్కడ ఈ లైటింగ్ అనేది ఇప్పుడు చాలా ఎలుతురుగా ఉంది. ఎందుకంటే పోల్స్ కూడా చాలా హైట్ లో వచ్చాయి. మనకి కూటమిలో సుడా నిధులతోని మన జిల్లా కొరికాని రవి గారు సుడా చైర్మన్ గారు ఆయన నిధులతోని ఈరోజు ఇచ్చాపురం మొత్తం 75 ఫోన్లు ఈ క్వశ్చన్ నుంచి అంటే లాస్ట్ వరకు సంతపేట దాసనపేట లాస్ట్ 75 ఫోన్లు. ఇదివరకు చీకటి గుండు యాక్సిడెంట్లు జరిగాయి, ఆవులు ఈ ఎక్కువ చీకట్లు ఉండేవి, ఇప్పుడు అది లేదు. ఇది ఒకటి. నెక్స్ట్ మాకు ఈ ఫోన్లు కూడా హైట్ పెంచారండి. ఈ కూటమిలోన అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ సీసీ కెమెరాలు ఇదివరకు సీసీ కెమెరా కూడా లేవు, ఇప్పుడు పెట్టారు, కొత్త సీసీ కెమెరాలు పెట్టారు కూడా. ఇప్పుడు ఈ రెండు ఉండేవి, అక్కడ జంక్షన్ ఒకటి, ఈ జంక్షన్ ఒకటి పెట్టారు, మళ్ళీ ఆ జంక్షన్ పెట్టారు, 3 జంక్షన్లు పెట్టున్నారు. దొంగతనాలు ఈ లైట్లు వేయడం వల్ల మరి దొంగతనాలు కూడా జరగట్లేదు బస్ స్టాండ్ లో. ఇదివరకు దొంగతనాలు కట్ట అన్ని జరిగాయి, ఇప్పుడు బాగానే ఉంది కూటమి ప్రభుత్వంలో. ఈ లైట్లు కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. కొరికాని రవి గారికి కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పుకోవాలి మేము. ఓకే, సెంట్రల్ లైటింగ్ అంత ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఇచ్చాపురం? ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగుందండి. అప్పుడు ఇబ్బందులు అంతే, గొయ్యలు ఉండేవి, లైట్లు బాగా లేకుండా, ఇప్పుడు మాత్రం నెంబర్ 1 ఉన్నాయి. రవికుమార్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సెంట్రల్ లైటింగ్? రవికుమార్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇచ్చాపురంకి ఒక వెలుగునిచ్చారు మీరు. రవికుమార్ గారు థ్యాంక్ యూ అండి. ఇప్పుడు బాగుంది, బాగుంది. అంటే అప్పుల్లో ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు మీరు? కదండి, అంతే వెళ్తూ ఉండేది కాదు. బాగుంది అయితే మీకు. థ్యాంక్స్ అండి రవికుమార్ గారు. థ్యాంక్స్ అండి రవికుమార్ గారు. బాగుందండి. అప్పుడులో చీకటి ఉండేది, మొత్తం యాక్సిడెంట్ గట్రా అయ్యేవి, ఇప్పుడు మొత్తం బాగుంది. రవికుమార్ గారు థ్యాంక్స్. శ్రీకాకుళం అర్బన్లో ఉన్నప్పుడు కూడా నిధుల వల్ల వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కూటమి నాయకులు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి
అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తున్నాము. అలాగే లోకల్ ఎమ్మెల్యేగా అశోక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సోడా చైర్మన్ రవి గారు. థ్యాంక్ యూ రవికుమార్ సార్. Thank you for giving lighting to Ichapuram. ఇచ్చాపురంకి వెలుగు తెచ్చిన రవికుమార్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు. స్పెషల్ థ్యాంక్స్ టు సోడా చైర్మన్ రవికుమార్ గారు.